తిరుమల శ్రీవారిపై జగన్మోహన్ రెడ్డికి నిజంగా భక్తి ఉందా? ఉంటే హిందూ మతంపై గౌరవం ఉందని, హిందూ ధర్మాన్ని గౌరవిస్తానంటూ జగన్మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్పై సంతకం పెట్టాలి. ఈ నెల 27న కాలినడకన తిరుమల కొండపైకి వెళ్తానంటున్న జగన్మోహన్ రెడ్డిని కూటమి నేతలు అడుగుతున్న ప్రశ్నలివి. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఒక్కసారి కూడా తిరుమలకు నడిచి వెళ్లని జగన్ ఇప్పుడు కేవలం తనపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడేందుకు కొత్త డ్రామా ఆడుతున్నాడని ఆరోపిస్తున్నారు. తిరుమల పవిత్రతను మంటగలిపేలా 5 ఏళ్ల పాటు వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి బ్రహ్మోత్సవాల సమయంలో సతీ సమేతంగా ఎందుకు పట్టు వస్త్రాలు సమర్పించలేదని ప్రశ్నిస్తున్నారు. మనసులో ఒక మతం, బయటికి ఒక మతం అంటూ డబుల్ గేమ్ ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్లో తనకు హిందూ మతంపై గౌరవం ఉందని సంతకం పెట్టిన తర్వాత ఏడుకొండల వాడిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి కాలినడికన ప్రయాణమనే ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. అసలు హిందూ మతం పట్ల, విశ్వాసాల పట్ల, తిరుపతి తిరుమల దేవస్థానం పట్ల ఏ విధమైన గౌరవము లేని వ్యక్తి, సాంప్రదాయాల సంస్కృతి పట్ల ఏ విధమైన విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు తన మీద ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏ రోజైనా వెళ్ళారా? మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా? ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నోటైనా ఇచ్చారా? మీరందరూ చూస్తుంటారు. అబ్దుల్ కలాం గారు కానీ వేరే వాళ్ళు ఏ అన్యమతస్థులు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అట్లా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారు. ఈయన ఏ రోజైనా ఈ డిక్లరేషన్ ఇచ్చారా? ఏడుకొండలను ఏటీఎంలా వాడుకుని తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటని ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మీరు తిరుమల రావటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మీరు అక్కడ ఉన్న స్వామివారి డిక్లరేషన్ పుస్తకంలో ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే. పెడతానని చెప్పి మీరు ప్రకటన చేయాల్సిందే. చేయకుండా గనక మెట్లు మార్గం గనక ఎక్కితే మెట్ల మార్గంలోనే సనాతన ధర్మ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో మిమ్మల్ని అడ్డుకొని తీర్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి 10%, 15% ఉన్న ముస్లిం క్రిస్టియన్ల మీద ఉన్న నమ్మకం, అతనికి ఆ ఓట్ బ్యాంక్ మీద ఉన్న నమ్మకం 80% ఉన్న హిందువుల మీద లేదు. కాబట్టి మనం మూల్యం చెల్లించుకున్నావు, లేకపోతే చెప్పేసి మాకు హిందువుల మీద గౌరవం లేదని చెప్పేసి రేపు వస్తున్నావు అలిపిరికి పాదయాత్రలో వస్తున్నావు అన్నారు. పాదయాత్ర నువ్వు జీవితంలో ఎప్పుడన్నా చేసావు? అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసావా? కొండ ఎక్కావు, నడిచి ఎక్కావు ఎప్పుడన్నా? కనీసం స్వామివారి డిక్లరేషన్స్ సంతకం పెట్టావు. అబ్దుల్ కలాం లాంటి వాడు వేరే మతం, ముస్లిం మతం సంబంధించిన ఆయనే డిక్లరేషన్లో సంతకం పెట్టాడు. స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద దిగ్గజాలే డిక్లరేషన్లో సంతకం పెడతారు. నువ్వు ఏ రోజు సంతకం పెట్టావా? ఈ విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే కొండపైకి వెళ్లారన్నారు. అదేవిధంగా మంత్రి పయ్యావుల కేశవ్ సైతం ఇదే డిమాండ్ చేశారు. జగన్ గతంలో తిరుమల సందర్శన సమయంలో డిక్లరేషన్ ఇవ్వని అంశాన్ని తాజాగా మీడియా సమావేశంలో చంద్రబాబు సైతం ప్రస్తావించారు. ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇవ్వమన్నా, ట్రస్టీకి ఇవ్వమంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దాట్. ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, దాని తప్పులేదు. నీకు ఏ నమ్మకుంటే అది చేసుకో, నేను ఎప్పుడు కాదన్నా. కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి, ఎదురుదాడులు చేసి, ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం. మీరు ఈ రోజు కూడా ఒకటి చెప్పండి. మీరు ఏదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, మీరు ఎట్లన్నా వెళ్ళండి. మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు, అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి.
ఈ దేవుణ్ణి మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్లాల్సిన మీరు ఒక్కరిగానే వెళ్లారు. సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. రాజకీయంగా ఆసక్తి రేపుతున్న కూటమి నేతలు చేస్తున్న డిక్లరేషన్ డిమాండ్పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.